హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం. మరి సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏంటంటే దేశంలోనే 2వ స్థానానికి వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని చెప్పేసి గణాంకాలు ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్రాలకు సంబంధించి. మరి అదే విషయం పైన ఈనాడు పత్రికలో కథనం రాయడం ప్రచురించడం జరిగింది. మరి ఒక్కసారి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మరి వృద్ధి రేటులో దేశంలో నెంబర్ 2 పొజిషన్లో ఏపీ, మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత ఏపీ. తలసరి ఆదాయ వృద్ధిలోనూ రాష్ట్రం పైకి. గత వ్యవసాయ ఉద్యాన రంగాల్లో 15.41% ప్రగతి. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జిఎస్డిపి, ఊపందుకున్న రియల్ ఎస్టేట్ 11.82%తో సేవల రంగం మున్ముందుకు నివేదిక విడుదల చేసిన కేంద్రం. మరి వచ్చినటువంటి 9 నెలల కాలానికే చంద్రబాబు నాయుడు గారు 2.02% జిఎస్డిపి పెరిగి 8.21%కి దేశంలోనే 2వ స్థానానికి రావడం జరిగింది. ఎలా సాధ్యమయ్యింది ఇది అంటే ఏదో మాటల రూపంలోనో ఏదో అప్పు చేసి పప్పుకూడు మాదిరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆస్తులను తాకట్టు పెట్టేసి గత ప్రభుత్వ పరిపాలకులు చేసిన విధంగా జస్ట్ బటన్ నొక్కేసి ప్రజల జోబుల్లో డబ్బులు ఉంచితే తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది, మళ్ళీ తిరిగి ఖజానాకే వస్తుంది అని చెప్పేసి భ్రమించినటువంటి గత ప్రభుత్వ పరిపాలకులు 6.9%కే ఉండడం జరిగింది. ఒక్కసారి చూడండి, గత ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు వచ్చేసి 7,99,400 కోట్లుగా ఉండి వృద్ధి శాతం 6.19%గా ఉంది. మరి ఎలా సాధ్యమైంది? మరొకసారి చూసినట్టయితే కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 2.1% వృద్ధి రేటును సాధించింది. దేశంలో 2వ స్థానంలో నిలిచింది. 9.6% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకుంది. 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్డిపి పిసిఐ డేటాను ఎంఓఎస్పిఐ విడుదల చేసింది. స్థిరమైన ధరల వద్ద 2011-12 ధరల ఆధారంగా చూసినట్లయితే ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి 8,65,13 కోట్లకు చేరింది. మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 7,99,400 కోట్ల రూపాయలుగా ఉంది. ఏది 2011-12 ధరల ఆధారంగా. మరి అదేవిధంగా రాష్ట్ర ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల సంవత్సరం ఈ ఇయర్కి గాను 2024-25 సంవత్సరానికి గాను 8,65,13 కోట్లకు చేరింది. సో తద్వారా 2.02% పెరిగి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి నివేదికల్లో ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుగా నమోదైంది. తమిళనాడు 9.69%, పుదుచ్చేరి 7.96%, అస్సాం 7.94%, రాజస్థాన్ 7.82%, హర్యానా 7.55%, ఛత్తీస్గఢ్ 7.51%, కర్ణాటక మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం బెంగళూరు మహానగరం ఉండి మరి 7.37% వృద్ధి రేటు. మహారాష్ట్ర 7.27%. మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ పూణే 2-3 రాజధానులు ఉన్నటువంటి నగరం. పూణే ఒక సిటీ, ముంబై ఒక సిటీ, ఇలాంటి ప్రముఖ సిటీలు ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా 7.2% వృద్ధి రేటు. ఒడిశా 7.23%, జమ్మూ కాశ్మీర్ 7.06%, పశ్చిమ బెంగాల్ 6.80%, తెలంగాణ. మరి మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఎంత ఆదాయం ఉందనేది ఏందనేది మనం ఒకసారి చూడొచ్చు. అయినప్పటికీ తెలంగాణ వృద్ధి రేటు 6.79%. మరి రాజధాని ఉంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఉంది, మెట్రోపాలిటన్ సిటీ. మరి హిమాచల్ ప్రదేశ్ 6.72%, ఉత్తరాఖండ్ 6.61%, మధ్యప్రదేశ్ 6.05%, పంజాబ్ 5.95%, మేఘాలయ 5.54%గా ఇచ్చినటువంటి గణాంకాలు. మరి ఇది బాగానే ఉంది. జిఎస్డిపి వృద్ధి రేటు 8.21% బాగానే ఉంది. మరి తలసరి ఆదాయంలో పెరుగుదల ఎంత? తలసరి ఆదాయం రాష్ట్రంలో ప్రజల యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది? తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం గత ఏడాది కంటే ఈ ఏడాది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 11.8% వృద్ధిని నమోదు చేసి, ఏది 2011-12 జనాభా అంటే ధరల ఆధారంగా కాదండి, ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్డిపి అనేది 2011-12 ధరల ఆధారంగా చూసుకున్నట్లయితే మరి ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయము 11.8% నమోదయ్యింది. మరి దేశంలో 3వ స్థానంలో నిలబెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తలసరి ఆదాయంలో. మరి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి
తమిళనాడు 13.8%, కర్ణాటక 12.09% వృద్ధి రేటుతో మొదటి 2 స్థానాల్లో ఉండడం జరిగింది. మరి ఒకవైపు కర్ణాటకలో వృద్ధి రేటు జిఎస్డిపి వచ్చేసి 7.37%. మరి అదేవిధంగా తలసరి ఆదాయం వచ్చేసి 12.09%తో 2వ స్థానంలో నిలబడింది. మరి దాని తర్వాత ఏపీ అంటే మొత్తం కేంద్ర గణాంకాల శాఖ ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు చూసినట్లయితే సౌత్ ఇండియాలోనే రాష్ట్రాలు ముందస్తులో ఉన్నాయైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ముందస్తులో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి తర్వాతి స్థానంలో ఏపీ 3వ స్థానంలో ఉంది. మరి ఏపీ తర్వాత ఉత్తరాఖండ్ 11.33, రాజస్థాన్ 11.04, మహారాష్ట్ర 11, జమ్మూ కాశ్మీర్ 10.6, ఒడిశా 10.59, హర్యానా 10.59, అస్సాం 10.33% వృద్ధి రేటుతో మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ మటుకు 9.61%తో వృద్ధి రేటుతో 11వ స్థానంలో నిలిచింది. ఏపీ తలసరి ఆదాయం వచ్చేసి 2,66,240 రూపాయలుగా కేంద్ర గణాంకాలు మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు తలసరి ఆదాయంలో 3వ స్థానంలో, వృద్ధి రేటులో 2వ స్థానంలో నిలబడి ఉండడం ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇదే తరహాలో ముందుకు పోతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా దృష్టి పెట్టినటువంటి రంగాలు ఏంటంటే వ్యవసాయ ఉద్యాన రంగాల్లో అత్యధిక శాతం ఆ ప్రగతి ఉండడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం. 15.41%తో వ్యవసాయ ఉద్యాన రంగాలు అంటే వ్యవసాయానికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయాల్లో 800 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయడం జరిగింది. తద్వారా ఏమైందంటే రైతులకు రావాల్సినటువంటి బకాయిలు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే సొమ్ము ఉందో అది నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరడం ద్వారా దాంట్లో కూడా వ్యవసాయ రంగంలో కూడా ప్రగతి సాధించడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇదండి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 నెలల్లో దీనితో పాటే వచ్చినటువంటి 9 నెలల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు చూసుకున్నట్లయితే దాదాపు 8,27,000 కోట్ల పైమాట పెట్టుబడులు తీసుకోవడం రావడం జరిగింది. తద్వారా ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 5,27,000 మందికి పైగా జాబులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కల్పించబడతాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి మూలధనం వ్యయం కూడా సైముల్టేనియస్గా ఏదైతే జరుగుతూ ఉందో రాష్ట్రంలో అభివృద్ధి, మూలధనం అంటే సంస్థాగత పరంగా ఏదైతే సంపద క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులను పేదలకు పంచాలని ఏదైతే దృఢ సంకల్పించారో చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎనీహౌ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ నమస్తే.